సో నీకు నచ్చి క్యారెక్టర్ చేస్తున్నా. కిషోర్ గారు Mr. చాలా చాలా వెన్నెల కిషోర్. చాలా డిప్లొమాటిక్ గా ఉన్నారు మీరు. అదే అందరూ చాలా స్టిఫ్ అయిపోయి క్వశ్చన్ ఏంటంటే కాదు అంత సైలెంట్ గా ఉంటే మనం చాలా మంచోడు అనుకుంటాడని. మేము అట్లా ఏం అనుకోవట్లేదు. అబ్బాయి హీరో చెప్పు, మేమేం నువ్వు అంత మంచోడు అని అంటే అనుకోవట్లేదు. బేసిక్గా నేను నా ప్రకారం అయితే నితిన్ గారు హీరోగా నటిస్తున్న సినిమాని చూస్ చేసుకునే స్థాయిలో నేనైతే లేను. నాకు డెఫినెట్లీ ఒక జస్ట్ డేట్స్ చెప్పగానే చెప్పలేసుకుని వెళ్ళిపోతా అంతే. సో అదైతే లేదు. చాలా సూపర్ గా ఏయ్ ఫ్రాంక్ గా మన ఇద్దరు కాంబినేషన్ కాబట్టి ఒప్పుకున్నాను, ఒప్పుకో మరి. యాక్చువల్గా అబ్బాయి మా ఇద్దరు ట్రాక్ ఇందులో ఎంత స్పెషల్గా ఉంటుందో మీరు సినిమా చూసాక డిసైడ్ చేద్దరు. కానీ 100% వర్త్ ఇద్దరం కలిపి చేయడానికి. మీరు వాల్తేరు వేరేలో అన్నీ చూసారు కదా, అవన్నీ సరే అనుకోండి. అట్లా చాలా చేస్తూ మేమిద్దరం ఇష్టపడి మా ఇద్దరు కాంబినేషన్ చేసిన సినిమా ఇది. లవ్ యూ సార్, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అసలు కథ చెప్పంగానే ఫస్ట్ స్క్రిప్ట్ వినగానే కిషోర్ భయ్య కూడా అంతే, అసలు రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ ఎంత బాగుందో అని ఎన్నిసార్లు అన్నాడు. కానీ జోక్ ఏంటంటే ఇందులో యాక్చువల్గా గురు శిష్యులాగా వచ్చేది మా ఇద్దరి. అసలు సినిమా అంతా మాక్సిమం గోల్ చేసేది మేమిద్దరం. కానీ కిషోర్ మధ్యలో బలైపోతున్నాడు. ఏదైనా మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి అది. ఎనీవే హ్యాపీ. ఏమైనా కిషోర్ గారి పక్కన మేము ఇద్దరం స్క్రీన్ స్పేస్ మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని చెప్పలేకపోతున్నాం. థ్యాంక్ యూ కిషోర్ గారు, థ్యాంక్ యూ కిషోర్. డేట్స్ మాకు ఇచ్చినందుకు, మీరు మాతో యాక్ట్ చేసినందుకు. నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఈ సినిమాలో మీకు ఫేవరెట్ సీన్స్ ఏంటి? ఎవరికైనా అసలు నువ్వు ఎందుకు చూస్ చేసుకున్నావు? ఓహో, అసలు మమ్మల్ని మీరు రాబిన్ హుడ్ అనే టైటిల్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఈ కథనే చేయాలని ఎందుకు అనుకున్నారు? అసలు మమ్మల్ని పెట్టుకోవాలి ఎందుకు అనుకున్నారు? అది మమ్మల్ని ఓకే నువ్వంటే వేరే లేక నువ్వు వచ్చావు మధ్యలో. మేము ఓకే, నేను అప్పటికి మ్యారేజ్ చేసుకున్నాను కదా తెలుసు. ఎనీవే బ్రిస్క్. సో ఇప్పుడు నాన్నకు ప్రేమతో లాగా నాన్న నన్ను ఎప్పుడు వెంటాడే ఎమోషన్ లాగా ఇక్కడ అన్న నన్ను వెంటాడే ఎమోషన్ అన్నట్టు. సో ఈ సినిమా అనుకున్నప్పుడే, అంటే నేను 2-3 సినిమాలు అనుకున్నాను, ఎక్కడో సెట్ అవ్వలేదు. సెట్ అవ్వనప్పుడు ఇక నితిన్ అన్న దగ్గరికి వచ్చి, అన్న ఇట్లా రాబిన్ హుడ్ అనే కథ ఉంది చేద్దామన్నానంటే, ఫస్ట్ పాపం ఎనీ డే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కథ పట్టరా నేను సినిమా చేస్తా అనడానికి ఎనీ డే థమ్స్అప్ పెట్టే మనిషి నాకు. సో అదే అసలు మేము ఇద్దరం డిసైడ్ అయ్యి కథ డిస్కస్ చేసి అలా స్టార్ట్ చేద్దామని కూడా అనుకోలేదు. అది ఇక ప్యూర్ లవ్ అనమాట. తర్వాత స్క్రిప్ట్ ఫస్ట్ సినిమా ఓకే అని అనుకున్న తర్వాత స్క్రిప్ట్ మాట్లాడుకుంటాం అనమాట. సో ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఫస్ట్ టైం నాకు చిన్నప్పటి నుంచి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు అంటే బాగా ఇష్టం. అండ్ మా నాన్నగారు ప్రతి సినిమాకి తీసుకెళ్ళేవాళ్ళు ఆయన సినిమాకి. సో సార్తో వర్క్ చేద్దామని ఎప్పటి నుంచో కూడా అనుకున్నాను. నాకు ఆయన అంటే బాగా ఇష్టం అనమాట. సో నాకు ఎప్పుడో సార్ మీరు జులై క్యారెక్టర్ నాకు బాగా ఇష్టం సార్. అసలు జులై సినిమాలో క్యారెక్టర్ చాలా బాగా ఇష్టం నాకు. ఎప్పటి నుంచి ఏంటంటే నేను మీతో వర్క్ చేద్దామని అనుకున్నప్పుడు అలాంటి క్యారెక్టర్ రాయాలి, ఆ రేంజ్ ఫన్ ఉండాలి అనే ఫీలింగ్ ఎప్పటి నుంచో ఉంది సార్. సో ఆ తర్వాత మీరు అలాంటి క్యారెక్టర్లు ఎక్కడో చేయలేదు. సో నేను పర్సనల్గా మిమ్మల్ని క్యారెక్టర్ చేసాం. అవును సార్, అవును. జులై తర్వాత నాన్నకు ప్రేమతో, అవును సార్, శ్రీమంతుడు, సన్ ఆఫ్ సత్యమూర్తి, F2, కల్కి, ఇలా వేరే టైప్ చేశాను. కానీ ఇలా మాత్రం చేయదు. ఈ జోన్లో రాద్దాం అండ్ మిమ్మల్ని చేసినప్పుడు ది బెస్ట్ ఉండాలని దాంతో రాసుకున్నాను సార్ నేనైతే. సో అసలు మిమ్మల్ని ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడే చాలా భయంగా ఉండింది నాకు. అసలు అమ్మ రాజేంద్ర ప్రసాద్ గారు ఎలా ట్రీట్ చేస్తారు ఏంటని. లేదు నేను ఆయన కూడా చాలాసార్లు అడిగాను, కిషోర్ భయ్య అని కూడా చాలాసార్లు అడిగాను. బట్ అందరూ అసలు వెరీ స్వీట్ అని అంటే వచ్చాను. ఇంకా పని చేసిన తర్వాత ఇప్పుడు అసలు లవ్లో పడిపోయాం మీతో. యాక్చువల్లీ హీ ఇమిటేట్స్ యూ వెరీ వెల్. అవునా? నాకు కథ చెప్తున్నప్పుడు ప్రతి డైలాగు నాకు చెప్పిన ప్రతి డైలాగు మీ స్టైల్లో నాకు చెప్పేవాడు. మీ మోడ్యులేషన్లో వీళ్ళందరూ అబ్బాయి నీకు చెప్పాలి, నేను హీరో నువ్వు, నేను వీళ్ళ సంగతి చెప్పాలి. అనిల్ రావు కూడా ఒకడు ఉన్నాడు, ఇతను ఒకడు, వీళ్ళందరూ వెనకాల నన్ను ఇమిటేట్ చేస్తున్నారు. అల్లరగాళ్ళు.